శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని ధర్మవరం చెరువు వద్ద జలధార జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షత వహించి జలధార జలహారతి కార్యక్రమం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులకు వచ్చే వాగులను పునరుద్ధరించడం ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలమట్టాలను పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ధర్మవరం చెరువును గ్రీన్ కవర్ ప్రోగ్రాం కింద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అమరావతి నుంచి వచ్చిన నిపుణుల బృందంతో సర్వే నిర్వహించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడంలో భాగంగా తడి చెత్త పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించాలని, పట్టణ పరిశుభ్రతతో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. प्रत्यक्ष दीपम दर्शयामि धूपदीपांतर मध्ये శ్రమదానము చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని 20-30 సంవత్సరాలు వచ్చే జనరేషన్ వాళ్ళకి ఈ చెట్టు నీడనిస్తుంది. ఆ చెట్టుని చాలా మంది ఆ ఫలాన్ని అనుభవిస్తారు. అన్నీ నా కోసం చేయట్లేదు, నెక్స్ట్ జనరేషన్ కోసం చేస్తున్నాను అంటారు. అలాగే మనం కూడా ఏంటంటే మనం అన్ని కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం ఎక్కువగా ఆశపడి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి చోట కూడా ఈ చెట్లని మనం తొలగించడం కావచ్చు, లేదంటే ఎన్క్రోచ్మెంట్ చేయడం కావచ్చు, చిన్న స్థలాలు కనిపిస్తే కబ్జా చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన నెక్స్ట్ జనరేషన్కి మనం చెరువులు నిండనీయకుండా చేస్తున్నాము, భూగర్భ జలాలు పెరగనీయకుండా చేస్తున్నాము. అండ్ అన్నిటికన్నా మెయిన్ మనం చేసేది, అందరూ చేసేది ప్రాబ్లం ఏంటంటే పొల్యూషన్. కార్తీక మాసం వచ్చిందంటే మొత్తం చెరువులన్నీ కవర్లతో నిండిపోతాయి. దేవుడు కావాల్సింది దీపము ఏవో అవ్వచ్చు, కానీ మనం అదే నీటిని పూజిస్తాం, అదే దాంట్లో ప్లాస్టిక్ కవర్ పడేస్తాం. అది ఎలాగా కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే ఆ నీటిలో కూడా మనకి చాలా రకాల జీవాలు ఉంటాయి. సో మనం ప్లాస్టిక్ తోటి పొల్యూషన్ ఎక్కడ పడితే అక్కడ చేసేస్తున్నాం. సో మనం కూడా కొంచెం కాన్షియస్గా ఉండి మన స్వచ్ఛ సర్వేక్షణ దాకా మొక్కలు నాటాలి. సో దాంట్లో కూడా మీరు కూడా ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ మనం మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి. సో మీరందరూ కూడా చేయాలి, నేను ఒక్కరినే కాదు, అందరూ కలిపి చేయాలి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ టీంని కూడా ఆల్రెడీ ఇక్కడ పంపించడం జరిగింది. అమరావతి నుంచి వచ్చి ఆ టీం విజిట్ చేశారు. సో ఈ బండిని కూడా డెవలప్ చేసి, అంటే ముందు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాము, తర్వాత వీటికి ఫండ్స్ కూడా ఉన్నటువంటి ప్రజలకి ఇది ఒక పార్క్ లాగా, అంటే ఈవినింగ్ పూట మార్నింగ్ పూట జాగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పార్క్ లా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం మ్యాక్సిమం. అండ్ బోటింగ్ కూడా అడిగారు, అది కూడా ఖచ్చితంగా బోటింగ్ కూడా డెఫినెట్గా వింటర్ లోపల, అంటే కార్తీక మాసం లోపల లాంచ్ చేయడానికి డెఫినెట్గా విల్ డూ 100% అండి. అండ్ ఇంకోటి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం, అంటే మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, అంటే మనకి ఏంటంటే హంద్రీనివా కాలువకి పక్కనే కొన్ని చెరువులు ఉంటున్నాయి. ఆ చెరువులకి లిఫ్ట్ ద్వారా నీటిని, అంటే మొబైల్ లిఫ్ట్ ద్వారా, క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ధర్మవరం అంటేనే బట్టలకి పేరు. సో బట్టలతో తయారు చేసినటువంటి సంచుల్ని మాత్రమే మనం వాడాలి. అది ధర్మవరం అప్పుడు ప్రతిజ్ఞ చేసుకుంటే గ్రీన్ క్లీన్ ధర్మవరంగా మనం అందరం కూడా తీసుకెళ్ళచ్చు. సో ఇవాళ నుంచి గ్రీన్ ధర్మవరం కాన్సెప్ట్ని బాగా తీసుకువెళ్లాల్సిందిగా మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ జై హింద్. కరెంటు బిల్ ఎంత వచ్చింది, లేదంటే మీకు ఫార్మర్ ఐడి క్రియేట్ చేసుకోవడం, మీ భూమి వివరాలు, ఏదన్నా మీ టెలిఫోన్ సర్వీసెస్ కానీ, గవర్నమెంట్ ట్యాక్స్ ఇంటి పన్ను కట్టడం కానీ, అన్నీ కూడా వాట్సాప్ ద్వారానే, ఈవెన్ దర్శనం, బస్ టికెట్, ఎవ్రీ సర్వీస్ మీకు వాట్సాప్లో అందుబాటులో ఉంది. వాట్సాప్లో మీరు ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, దాంట్లో డబ్బులు కట్టచ్చు అండ్ సర్టిఫికేట్ కూడా పొందొచ్చు. అది మనకు మీ సేవలో పొందినటువంటి సర్టిఫికేట్ ఎంత విలువైందో ఈ వాట్సాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్ కూడా అంతే వ్యాలిడ్. సో ఈ సర్వీసెస్ని మీరు బాగా వాడుకుంటే మీకు అనవసరమైన ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఓకే, వాట్సాప్ గవర్నెన్స్ని దయచేసి వాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మన సత్యసాయి జిల్లాలో 550 మిల్లీమీటర్లు, అది కూడా లాస్ట్ ఇయర్ మనకి ఒక 3% తక్కువగా పడడం జరిగింది. మన జిల్లాలో ఉన్న మొత్తం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు 3, మైనర్ ఇరిగేషన్ చెరువులు 1180 ఉన్నాయి. 1180, అందులో ఇంచుమించుగా 50 చెరువులు నిండలేదు మనకి. అంటే వర్షం తక్కువగా పడటం వల్ల, రెండోది వర్షం నీరు చెరువులోకి రాకపోవడం వల్ల, రెండోది ఉన్న
నిండిన చెరువుల్లో కూడా 50% కన్నా ఒక 100% నిండిన చెరువులు కేవలం 25% మాత్రమే. అంటే ఒక 1180లో 140 చెరువులు మాత్రమే మనకి పూర్తిగా నిండే. సో మనకు ఉన్నటువంటి మెయిన్ వాటర్ సోర్స్ ఏంటంటే హంద్రీనీవా మనకి ఉన్నటువంటి మెయిన్ ఆధారం, జలాకి ఆధారం. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఆ ప్రోగ్రాంలో ఏంటంటే మనకి చెరువులు నింపాలనేది ఒక కార్యక్రమం కూడా ఉంది. సో అందులో భాగంగా మనకి 140 చెరువుల్ని మనం నింపుకోగలిగాం ఈ సంవత్సరం హంద్రీనీవా కాలువల ద్వారా.